హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం మనుషుల్లో మానవత్వం ఇంకా బతికే ఉంది అని తెలిపే సంఘటనల గురించి తెలుసుకుందాం. అంతకంటే ముందు టీ టాక్స్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. 2020వ సంవత్సరం నవంబర్లో న్యూజిలాండ్ లోని ఆక్లాండ్ లో జానీ మరియు అలిస్టర్ పెళ్లి చేసుకోవాలనుకున్నారు. కానీ వధువు యొక్క అమ్మ అయినటువంటి లూనాకి క్యాన్సర్ సోకిన కారణంగా దాని యొక్క చికిత్సలో భాగంగా తన జుట్టు మొత్తం ఊడిపోయింది. ఇక క్యాన్సర్ కి చికిత్స తీసుకుంటున్న తనకి జానీ మరియు అలిస్టర్ వారి యొక్క పెళ్లి రోజు ఒక సర్ప్రైజ్ ని ఇవ్వాలనుకున్నారు. పెళ్లిలో చాలా మంది ఉంటారు కాబట్టి జానీ యొక్క తల్లి అక్కడికి రావడానికి కొంచెం సిగ్గుపడింది. ఇక ఆ రోజు ఆమె సిగ్గుపడకుండా ఉండడానికే జానీ మరియు అలిస్టర్ కలిసి అక్కడే వారి యొక్క హెయిర్ కూడా తీయించుకున్నారు. ఇక పెళ్లి రోజే వీరు ఇలా చేస్తూ ఉండడాన్ని చూసి అక్కడ ఉన్న వారందరూ కూడా ఆశ్చర్యపోయారు. వధువు తల్లి యొక్క సంతోషం కోసం నిజంగా వీరిద్దరూ ఇలా చేయడం అనేది చాలా గొప్ప విషయం. ఇక వీరు ఇలా చేసినందుకు గాను లూనా ఎంతో సంతోషపడింది. నిజంగా ఇలా చేయడం అనేది అందరికీ సాధ్యం కాకపోవచ్చు. ఇక ఈ వీడియోలో చూసినట్లయితే సిరియాలోని ఇడ్లిబ్ సిటీలో నివసించేటువంటి ఒక వ్యక్తి బాంబుల యొక్క శబ్దానికి తన కూతురు భయపడకుండా ఉండటానికి ఎప్పుడు బాంబు శబ్దం వినిపించినా గాని గట్టిగా నవ్వాలని తన కూతురికి చెప్పాడు. అలాగే ఇదంతా కూడా ఒక గేమ్ లాంటిదని తెలియజేశాడు. ఈ క్రమంలోనే బాంబు యొక్క శబ్దం రాగానే తన కూతురు ఎలా నవ్వుతుందో చూడండి. ఇక తన కూతురు నవ్వడాన్ని చూసి ఆయన కూడా నవ్వుతూ ఉండడాన్ని మనం గమనించవచ్చు. ఇప్పుడైతే వీరి కుటుంబం టర్కీకి షిఫ్ట్ అయ్యారు. నిజంగా తన కూతురు భయపడకుండా ఉండడానికి ఈ తండ్రి ఆలోచించిన ఉపాయం అనేది అద్భుతంగా ఉంది కదా. 2017వ సంవత్సరం నవంబర్ లో అమెరికాలోని లెసింగ్టన్ కోర్టులో సోంబార్డ్ జిట్మోడ్ అనే వ్యక్తి యొక్క కొడుకుకి న్యాయ విచారణ అనేది జరుగుతుంది. ఇక ఈ నేరానికి సంబంధించిన విచారణలో భాగంగానే నేరం చేసినటువంటి వ్యక్తి యొక్క తండ్రి స్టేట్మెంట్ ఇచ్చే క్రమంలో ఆయన ఏం చెప్పాడంటే, నా కొడుకును నేను ఎప్పుడూ కూడా దోషిగా చూడను. నేను దోషిగా చూసేది ఆ క్షణంలో అతనికి వచ్చిన ఆలోచనను మాత్రమే అని తెలియజేశాడు. ఇక ఈయన ఇలా చెప్పగానే అక్కడి లాయర్స్ అలాగే ప్రధాన న్యాయమూర్తి కూడా కంటతడి పెట్టుకున్నారు. ఇక ఈ క్రమంలోనే కుమారుడు బాధపడుతూ ఉండడాన్ని గమనించిన తండ్రి తుడుచుకోవడం కోసం టిష్యూ పేపర్స్ కూడా ఇవ్వడాన్ని మనం చూడవచ్చు. ఇక ఈ సన్నివేశాన్ని చూసి అక్కడ ఉన్న వారందరూ కూడా ఎంతో బాధపడ్డారు. 2017వ సంవత్సరం సెప్టెంబర్ లో మలేషియాలోని కేదాహ్ అనే ప్రాంతంలో ఒక సంఘటనని చూసి అందరూ కూడా ఆశ్చర్యపోయారు. ఒక వ్యక్తి మరణించిన తర్వాత అతని అంతిమ సంస్కారాలు కూడా పూర్తి చేయడం జరిగింది. ఇక అందరూ కూడా అక్కడ ఉండి చూస్తున్నటువంటి క్రమంలో ఆయన పెంచుకుంటున్నటువంటి పెంపుడు పిల్లి మాత్రం ఆ ప్రదేశాన్ని వదిలి రావడానికి ఇష్టపడలేదు. నిజంగా తన యజమాని లేడన్న విషయాన్ని ఆ పిల్లి జీర్ణించుకోలేకపోయింది. ఆ క్రమంలోనే బాధపడుతూ అది అక్కడి మట్టిని తవ్వడానికి కూడా ప్రయత్నించింది. ఇక దీని యొక్క ప్రేమను చూసి అక్కడ ఉన్న వారందరూ కూడా ఆశ్చర్యపోయారు. దీనికి తన యజమాని అంటే ఎంత ఇష్టమో ఇక్కడే మనం అర్థం చేసుకోవచ్చు. 2020వ సంవత్సరం నవంబర్ లో కాలిఫోర్నియాలో డేనియల్ రిచర్డ్స్ అలాగే అతని భార్య కలిసి ఒకరోజు రాత్రి మెక్డొనాల్డ్స్ రెస్టారెంట్ కి వెళ్లారు. ఇక ఆ సమయంలోనే వారు రెస్టారెంట్ పక్కనే నిలబడి ఉన్నటువంటి ఒక ముసలి వ్యక్తిని గమనించారు. అతడు వేసుకోవడానికి ప్యాంట్ కూడా లేనందున చలిలో అక్కడే నిలబడ్డాడు. ఇక ఇది గమనించిన డేనియల్ అతనికి ఎలాగైనా బట్టలు కొని ఇవ్వాలనుకున్నారు. కానీ వీరు వెళ్లి వచ్చేసరికి ఇతను అక్కడ ఉండకపోవచ్చు. ఈ విషయాన్ని గమనించిన డేనియల్ అతని దగ్గరికి వెళ్లి ఇంకేమీ ఆలోచించకుండా తన ప్యాంట్ ని తీసి ఇచ్చాడు. చలితో వణుకుతున్నటువంటి ఆ వ్యక్తి వెంటనే ఈ ప్యాంట్ ని వేసుకున్నాడు కూడా. ఇక ఇదంతా కూడా కార్లో నుండి డేనియల్ భార్య వీడియో తీయడం జరిగింది. ఇక దీనినే సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా ఎంతో మంది డేనియల్ ని అభినందించారు. 2014వ సంవత్సరం ఫిబ్రవరిలో బంగ్లాదేశ్ లోని నోకాలి అనే ప్రాంతంలో వర్షాల కారణంగా ఎన్నో వరదలు వచ్చాయి. ఈ క్రమంలోనే ఒక కాలువ ఉప్పొంగి ప్రవహిస్తూ ఉండగా అనుకోకుండా ఒక జింక దానిలో పడిపోయింది. ఇక దానిని చూసిన ఒక అబ్బాయి ఎంతో సాహసం చేసి దాన్ని కొట్టుకొని పోకుండా రక్షించాడు. ఈ క్రమంలోనే అతను పూర్తిగా మునిగినా కూడా జింక పిల్లను మాత్రం ఏమీ అవ్వకుండా పైకి లేపి పట్టుకున్నాడు. ఇక ఆ క్రమంలో తీసినటువంటి ఫోటోస్ ఇంటర్నెట్ లో వైరల్ గా కూడా మారాయి. 2020వ సంవత్సరం ఫిబ్రవరిలో ఫ్లోరిడాలో కార్ డ్రైవింగ్ చేస్తూ మోలీ పెడ్రోన్ అనే ఒక మహిళ అదుపు తప్పి నీటిలోకి వెళ్లిపోయింది. ఈ క్రమంలోనే లోపల ఉన్నటువంటి మహిళ స్పృహ తప్పడంతో
ఆమె బయటికి రాలేకపోయింది. ఇక ఇంతలోనే అక్కడి నుండి వెళ్తున్న షాన్ టర్నర్ అనే ఒక వ్యక్తి ఆ కార్ ని చూడగానే నీటిలోకి దూకి మునిగిపోవడానికి సిద్ధంగా ఉన్నటువంటి కార్ లో ఉన్న ఆ మహిళను రక్షించడానికి ఎన్నో ప్రయత్నాలు చేశాడు. ఈ క్రమంలోనే అంతలోనే అక్కడికి వచ్చిన మరికొందరు ఇతనికి సహాయం చేశారు. అలా ఎంతో కష్టపడి చివరికి మోలీని బయటికి తీయడం జరిగింది. ఇక చూస్తుండగానే కార్ నీటిలో మునిగిపోయింది. స్పృహ తప్పి ఉన్నటువంటి మోలీని వెంటనే హాస్పిటల్ కి తరలించారు. 2020వ సంవత్సరం మే నెలలో సుశాంతానంద అనే ఒక ఫారెస్ట్ అధికారి ఒక వీడియోని అప్లోడ్ చేయడం జరిగింది. వీడియోలో చూస్తే గనక డీహైడ్రేట్ అయినటువంటి అలాగే దాహంతో ఉన్నటువంటి కింగ్ కోబ్రాని చూడవచ్చు. ఇక దానిపైనే ఒక వ్యక్తి నీటిని పోస్తూ ఉండడం కూడా మనం గమనించవచ్చు. స్నేక్ ఎక్స్పర్ట్ అయినటువంటి ఈ వ్యక్తి ఎండ బారి నుండి దానిని ఎలా కాపాడాడో చూసారా? 2021వ సంవత్సరం జనవరిలో ఇంటర్నెట్ లో ఒక వీడియో వైరల్ గా మారింది. ఆ వీడియోలో ఒక కుక్క ఒక పిల్లికి పాలిస్తూ కనిపించింది. నైజీరియాలో ఈ దృశ్యం కనిపించింది. ఇలా కుక్క దగ్గర పిల్లి పాలు తాగుతూ ఉండడాన్ని చూసి అందరూ కూడా ఆశ్చర్యపోయారు. పిల్లి యొక్క తల్లి మరణించడంతో కుక్కనే దానిని అన్ని విధాలుగా చూసుకుంటుంది అని మరికొందరు తెలిపారు. 2019వ సంవత్సరం అక్టోబర్ లో ఫిలిప్పీన్స్ లోని బోహోల్ అనే ప్రాంతంలో కనిపించినటువంటి ఈ దృశ్యాన్ని చూడండి. అర్నిల్ రెటిటా అనే ఒక బాలుడు ప్రతిరోజు కూడా స్కూల్ కి వెళ్లేటువంటి క్రమంలో ఈ బాలుడి యొక్క తల్లి వికలాంగురాలు అయినా కూడా ప్రతిరోజు ఇతన్ని స్కూల్లో దింపి వస్తూ ఉండేది. ఇక తాను వికలాంగురాలు కాబట్టి ఆ వాహనంలోకి ఎక్కడానికి ఇబ్బంది అవుతుంది కాబట్టి ఆమెకి సపోర్ట్ కోసం తన కుమారుడు ఒక చిన్న చైర్ పట్టుకురావడాన్ని మనం గమనించవచ్చు. చూసారా తల్లి కొడుకుల ప్రేమ అనేది ఎలా ఉంటుందో? ఇక ఈ వీడియోలో చూస్తే గనక ఒక సీనియర్ సిటిజన్ ఉపయోగించేటువంటి వాకర్ అతని చేతిలో నుండి తప్పిపోయి రోడ్డుపై ముందుకు వెళ్లసాగింది. ఇక దీనినే అటుగా వస్తున్నటువంటి ఒక బైక్ పై ఉన్నటువంటి వ్యక్తి పట్టుకొని తిరిగి ఆ సీనియర్ సిటిజన్ కి అందించాడు. ఇక ఈ వీడియోలో చూస్తే గనక ఒక ఇద్దరు భార్యాభర్తలు హాస్పిటల్ కి రావడం జరిగింది. ఇక గర్భవతి అయినటువంటి తన భార్య కూర్చోవడానికి చైర్ లేకపోవడంతో అతనే చైర్ గా ఎలా మారాడో చూడండి. 2015వ సంవత్సరం డిసెంబర్ లో ఇంగ్లాండ్ లో కొంతమంది పిల్లలు అనాథలకి మరియు రోడ్డు పక్కన నివసించేటువంటి వారికి ఆహార పదార్థాలను మరియు బట్టలను ఇవ్వడం అనేది ప్రారంభించారు. ఈ క్రమంలోనే వారు చాలా మందికి చాలా వస్తువులను అందించారు. కానీ ఒక వ్యక్తి మాత్రం ఈ వస్తువులను తీసుకోగానే ఎంతగా సంబరపడిపోతున్నాడో చూడండి. చూసారుగా ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరికొన్ని ఇంట్రెస్టింగ్ టాపిక్స్ గురించి తెలుసుకోవాలనుకున్నట్లయితే టీ టాక్స్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.